తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే చాలా ఏళ్ల తర్వాత 10-15 రోజుల ముందుగానే రుతుపవనాలు తెలంగాణను తాకేశాయి. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఇవాళ సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 29న ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈ నెల 30న ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినట్టుగా. అయితే గత చాలా ఏళ్లుగా పోలిస్తే ఈసారి చాలా తొందరగా వచ్చాయని చెప్పారు. గడిచినటువంటి 4-5 రోజుల క్రితం వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. ఈ నెల చివరి కానీ లేదంటే మొదటి వారంలో కానీ నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో వస్తాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు చూస్తే అంతకంటే ముందుగానే తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. ఈ ఋతుపవనాల కారణంగా రాబోయేటువంటి 2 రోజుల్లో పశ్చిమ తెలంగాణకు సంబంధించి ఇటు కామారెడ్డి కానీ, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉండేటువంటి వనపర్తి, నారాయణపేట, అదేవిధంగా జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వర్షాలు పడ్డప్పుడు దాదాపు 7 సెంటీమీటర్ల వరకు కూడా భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు తీవ్రమైనటువంటి ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కూడా రానున్నటువంటి 2-3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఆ వర్షాలు మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. 3-4 రోజుల తర్వాత రాష్ట్రమంతా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వారం 10 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఇటు రైతులైతే ఇది రైతులకైతే సంతోషించాల్సిన విషయంగా చూడవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పబ్లిక్ మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. హెవీ రెయిన్స్ వల్ల ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు సమస్య ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు 141 ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో రోడ్లపైన వరద నీరు నిలిచిపోయేటువంటి అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేశారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వర్షం భారీగా వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో వెళ్ళేటువంటి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు నైరుతి ఋతుపవనాలు కొంత ముందుగా రాష్ట్రంలో ప్రవేశించాయి. అందువల్ల వర్షాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసేటువంటి అవకాశం ఉంది. అంటే రాముడు, నైరుతి ఋతుపవనాలు 10 నుంచి 15 రోజుల ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించాయి అంటే ఇంకా ఎండల నుంచి కంప్లీట్ గా ఉపశమనం పొందారు అని అనుకోవచ్చా? వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే ఇది గుడ్ సైన్ గా చూడొచ్చా? ఎస్, అంటే మనం చూస్తే ఇప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి రోహిణి కార్తీ ప్రారంభమైంది. ఈ రోహిణిలో చాలా ఎక్కువగా ఎండలు కొడతాయి, చాలా హెవీ ఎండలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గడిచినటువంటి 10-15 రోజులుగా కూడా వర్షాలు వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే 10, 12, 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది. అనేక జిల్లాల్లో వరుసగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత చల్లదనం అయితే వచ్చింది. గడిచినటువంటి 15 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వచ్చాయి. సాధారణం కంటే 5 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ప్రధానంగా 40-45 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో వెళ్ళాయి. ప్రధానంగా మనం చూస్తే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అదేవిధంగా అటు వైపు ఉండేటువంటి నిజామాబాద్ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా వేడి కనబడింది. కానీ ఆ తర్వాత అది తగ్గుముఖం పట్టి 40 అదేవిధంగా 39 సెంటీగ్రేడ్లకే పరిమితమైంది. అయితే గడిచినటువంటి 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అది మరింతగా తగ్గింది. ఇప్పుడు వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాల కారణంగా ఈ తీవ్రత చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది. వేడి చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే కొంత ఉక్కపోత కనబడుతుంది. మధ్యాహ్నం సమయంలో అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో, నగరంలో కూడా ఉక్కపోత ఎక్కువగా కనబడుతుంది.
కానీ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఇప్పుడు ఉండేటువంటి 40, 38, అదేవిధంగా 37 ఇవి ఏవైతే ఉన్నాయో సాధారణం కంటే 3 నుంచి 5 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇది అదే విధంగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది.